వెల్కమ్ టు GGL న్యూస్. విద్యార్థులు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గౌరవిస్తూ సమాజంలో క్రమశిక్షణతో మెలగాలని ఎమ్మిగనూరు DSP ఉపేంద్రబాబు అన్నారు. శుక్రవారం గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యాంటీ సోషల్ యాక్టివిటీస్పై DSP అవగాహన సదస్సు నిర్వహించారు. DSP మాట్లాడుతూ విద్యార్థులు 18 సంవత్సరాల వరకు ద్విచక్ర వాహనాలు నడపకూడదన్నారు. విద్యార్థులు కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించేలా వారిని అవగాహన కల్పించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నాగభూషణం, గోనెగండ్ల CI గంగాధర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు ఉపేంద్రబాబు, ఎమ్మిగనూరు SDPOగా పనిచేస్తున్నాను. పై అధికారుల ఆదేశాల మేరకు సమాజంలో మార్పు కోసం ముందుగా గ్రౌండ్ లెవెల్లో నుంచి ముఖ్యంగా విద్యార్థుల్లో వాళ్ళు మార్పు తీసుకొని వచ్చిందంటే వాళ్ళ సొసైటీలో నేటి బాలలే రేపటి భావి భారత హై స్కూల్లో పిల్లలతో ఇంటరాక్షన్ సెషన్స్ నడిపినాము. పిల్లలు ఎలా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలా, తన పని తాను చేసుకొని పిల్లల్లో ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, నీ పని నువ్వు చేసుకుంటే నీవు ఆత్మస్థైర్యంగా నిలబడతావు, ఎదుటి వ్యక్తికి వీలైనంత వరకు నీ లైఫ్లో ఇతరుల మీద ఆధారపడుకోకుండా బతకాలా, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంటు. ఏదైనా కానీ స్కూల్కి రావడంలోనే ఇన్ టైంలో రావాలా, ఫస్ట్ టీచర్లను గౌరవించాలా, వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించాలా, ఏదైనా డౌట్ వస్తే మీరు అడగాల. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా విజిలెంట్గా రావాలా, చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది ఏమి అని చెప్పి తెలుసుకోవాలా. తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయాలా. తర్వాత నేర్చుకునే ఉద్దేశంలో ఇతరుల హెల్ప్ తీసుకోవాలా, పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలా. ఎప్పుడు కూడా నిర్వీర్యంగా ఆలోచించకూడదు, నేనుగాక వేరే వాళ్ళు సాధించలేరనే కసి ఉండాలా, నేను చేయలేమేమో అనే నిరుత్సాహం ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఒక సమాజంలో గొప్పగా బతకాలనే ఆలోచనని, కళలను సాకారం చేసుకోవాలా. మీకు ఇండివిజువల్గా పేరు ప్రతిష్టలు కానీ, కుటుంబానికి కానీ, ఊరికి కానీ, మండలానికి కానీ పేర్లు తీసుకొని రావాలా, గొప్పగా జీవన విధానంలో గొప్పగా ఉండాలని చెప్పి మీటింగ్ పెట్టి తెలియజేసిన అందరికీను. ఇక్కడ ఇచ్చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హెడ్ మాస్టర్కు, అందుకు సహకరించిన మా CI గారికి, టీచర్లకు, మీడియా మిత్రులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.